వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో పోలింగ్ బూత్లో మనం ప్రజెంట్ ఉన్నాం. ప్రతి చోట ఎట్లా జరుగుతున్నాయని కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సో ప్రజెంట్ ఒకసారి మనం నవీన్ అన్నతో కూడా మాట్లాడదాం. సో పర్యవేక్షణ లోపాలు ఉన్నాయని కూడా చాలామంది అంటున్నారు. సో దాని గురించి అండ్ దాంతోపాటు ఓటు వేసినట్టు కూడా చూస్తున్నాం కదా, క్రేజ్ అంతా కూడా. సో పోలింగ్ బూత్ దగ్గర ఉండే 402 పోలింగ్ బూత్లు మనకు తెలుసు. మార్నింగ్ నుంచి కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కంటిన్యూ పోలింగ్ అయితే జరుగుతుంది. సో ఫస్ట్ టైం బై ఎలక్షన్స్లో దాదాపు 40% పైనే పోలింగ్ అనేది కూడా నమోదవడం. సో గత ఏడాది మనం చూస్తుంటే కేవలం 38% మాత్రమే పోలింగ్ నమోదైన పరిస్థితి. కానీ ఇవాళ బై ఎలక్షన్ సందర్భంగా ఉదయం నుంచి కూడా ఓటర్లు చాలామంది కూడా ఉత్సాహంగా వచ్చి మనకి ఉత్సాహంగా కూడా కంటిన్యూగా ఓటింగ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఒక్కసారి మనం మార్నింగ్ నుంచి ఇష్యూస్ చూస్తుంటే కూడా ఒకరిపైన ఒక విమర్శలు కావచ్చు, ఒక ఘాటైన ఘటనలు కూడా మనం చూస్తూ వచ్చినాం. ఇక ప్రజెంట్ ఇప్పుడు మనం ఏదైతే పోలింగ్ బూత్లో ఉన్నాం, ఇంకొక గంటలో ఇక్కడ పోలింగ్ కూడా ముగియబోతుంది. సో దానికి సంబంధించి ఓటర్లు ఇప్పటికీ కూడా మనకి ఇంకా ఓటింగ్ వేయడానికి కూడా కంటిన్యూగా వస్తూనే ఉన్నారు. సో చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు ఓటర్లు కూడా. అసలు చూస్తున్నారు కదా, మహిళలు మరి మైనార్టీ మహిళలు అసలు అంత రెస్పెక్ట్, అంత ప్రేమతోని మా తమ్ముడు వచ్చిండు, మా అన్న వచ్చిండు అని అంత రెస్పెక్ట్తో నన్ను పలకరిస్తూ ఉన్నారు వాళ్ళు. వాతావరణం చాలా మారింది, ప్రజలందరూ కూడా అభివృద్ధి వైపే ఉన్నారు. మా పిల్లోడు, మా బస్సు పిల్లోడు అనే ఒక నమ్మకము, కాంగ్రెస్ పరిపాలన నమ్మకం పైన వాళ్ళ రెస్పాన్స్ చూస్తుంటే బలమైన నమ్మకం ఏర్పడి మంచి మెజార్టీతో కాంగ్రెస్ని ప్రజలు గెలిపించబోతారు. సో జనరల్ ఎలక్షన్స్ టైంలో చూసినప్పుడు కూడా ఇంత ఓటర్స్ ఎక్కడ కనిపించలేరు ఈ టైంకి. సో ఈ టైంలో ఓటర్స్ ఈసారి ఇంటి కొడుకుకి పోటీలో ఉన్నాడు కాబట్టి జర అందరూ కొంచెం పాజిటివ్గా అన్న వేసినా చూడండి, ఇంటి బాబు నించుండనే ఒక భావనతో అందరూ బాగా పోలింగ్ పర్సెంటేజ్ 10% పెరుగుతుంది. 10% పెరుగుతుంది. దాంతో పాటు కాబోయే ఎమ్మెల్యే సో ఎట్లాంటి సమస్యలు మీ ముందు ఒక పెద్ద టాస్క్ ఉంది. ఫస్ట్ గెలవడం ఫస్ట్ టాస్క్, గెలిచిన తర్వాత ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాం.